వెల్కమ్ టు లతా ఛానల్. లతా ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 4, పచ్చిమిర్చి చీలికలు 5-6, ఉల్లిపాయలు సగం కప్పు, కరివేపాకు 1 రెమ్మ, తరిగి పెట్టిన కొత్తిమీర 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు. ఇప్పుడు కాకరకాయల్ని పైన చెక్కు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్ళలో కడుక్కొని గుండ్రంగా కోసుకోవాలి. కోసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లో ఉప్పు వేసి ఆ ఉప్పులో ముక్కల్ని వేసుకోవాలి. ముక్కలకు ఉప్పు బాగా పట్టేట్లు ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి కలుపుకొని తరిగిన కాకరకాయ ముక్కల్ని నీరంతా పోయేలా గట్టిగా పిండుకొని మూకుడులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకుంటూ ఉండాలి. బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వేసి మరీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు వేయించుకున్న నువ్వులు పొడి చేసి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, కాకరకాయ ఫ్రై రెడీ.